అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే. పచ్చి బఠానీ, బంగాళదుంప నేను చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ కర్రీ అయితే చేసి చూపిస్తాను. మీకు కానీ నచ్చితే ఇంట్లో ఒకసారి ఇలానే ట్రై చేసుకోండి. ఓకే అండి. ముందైతే నేను కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. చూసారు కదా! అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా కట్ చేసుకుని. ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒకటి ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూడండి, అలానే దీంట్లో ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇదిగోండి, చూసారు కదా, కొంచెం ఫ్రై చేశాను దీన్ని. దీంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. మీకు అందరికీ తెలిసిందే ఇవన్నీ కర్రీస్ ఇవన్నీ కూడా ఎలా చేయాలో ఏంటో. నేను కొత్తగా ఏమీ చేసేది ఏమీ లేదు. అందరూ ఎలాగైతే చేస్తారో అలానే చేస్తాము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఈ బంగాళదుంప పచ్చి బఠానీ ఏంటంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎలా అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. దేంట్లోకైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత నేను కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని మూత పెట్టి మసాలా వేసుకుని దించేసుకోవడమే. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్లో అంతా చేసుకుంటున్నాం కదా. యూట్యూబ్ అనేది ఏంటంటే చాలా కష్టపడాలి దీంట్లో మనం. మానిటైజేషన్ అయ్యే వరకు ఒక ఎత్తు అయితే, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక ఎత్తు ఈ యూట్యూబ్ అనేది. దీనికోసం చాలా కష్టపడుతున్నారు లేడీస్ అయితే. అలాగే షార్ట్ వీడియోల దగ్గర నుంచి లాంగ్ వీడియోస్, లైవ్లు ఇవన్నీ కూడా చాలామంది ఎన్నో విధాలుగా చాలా కష్టపడుతున్నారు. అలాగే ఫేస్ లైవ్ కొందరు, ఫేస్ లైవ్ లేకుండా కొందరు, అలాగే చాలామంది కూడా కష్టపడుతున్నారు. అలా చేసుకున్నప్పుడు దయచేసి మీరంతా కూడా చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళనైతే నేను ఏమనట్లేదు, కానీ కొందరు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ప్లీజ్ అండి. ఇప్పుడు లేడీస్ అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదోలాగా ఏదో స్క్రీన్ మీదకి వచ్చి లైవ్లు అయితే చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళనైతే మీరు ఎవరో కూడా అవమానించొద్దు చెప్తున్నాను నేను. వాళ్ళు ఏదో ఏదో సరదాకి చేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఉద్దేశించి ఈ యూట్యూబ్ వల్ల ఏదో చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ మెయిన్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ వాళ్ళైతే ఎంతో కొంత మానసికంగా కృంగిపోయి వాళ్ళైతే ఇలా చేయలేకపోతున్నారు. ఈ యూట్యూబే వదిలేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు చేతనైనంత కొంచెం ఎంకరేజ్ చేయండి, లేకపోతే మానేయండి. అంతేకాని ప్లీజ్ కొంచెం మంచిగా చేసుకునే వాళ్ళకి దయచేసి మీరు ఎవరికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను చెప్పేది ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం. ఓకే అండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మసాలా అయితే వేసుకున్నాను నేను. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా అయితే నేను ఎప్పుడు కూడా చెప్తా, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలానే వాడుకుంటా. నేనైతే బయట మసాలా ఎట్టి పరిస్థితుల్లో వాడను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయ్యింది. చూసారు కదా, మొత్తం ఉడికిపోయింది. నేను దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. కొంచెం ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు మనం పెట్టేసుకుంటే అయిపోద్ది. అలాగే మా నాన్నగారికి అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను. ఆయన అయితే చపాతీ తినరు. ఇప్పుడు చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇది నేను పరోటా చేశాను, చపాతీ కాకుండా. ఎందుకంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పరోటాలు. ఇప్పుడు పాన్ మీద కాల్చుకుంటున్నాను నేను. ఇది రోటీస్కి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం రైస్కి అయితే కొంచెం అంత బాగోకపోయినా రోటీస్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, నేనైతే రోటీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఓకే, చపాతీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడలేదు. దయచేసి ఎవరైనా సరే మానసికంగా తీసుకోవద్దు. నేనైతే ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అయితే మాట్లాడాను. ప్లీజ్ అండి, నన్నైతే అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చపాతీ, మటర్, ఆలూ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని అయితే గ్రేవీగా దించుదాం అనుకున్నాను, కానీ గ్రేవీ మొత్తం ఎగిరిపోయింది. అయినా పర్వాలేదు, బాగానే ఉంది. ఇలా అయినా సరే
చపాతీలోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. బావుంటుంది. నేనైతే చూసారు కదా! ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే తినేయడమే లేటు. ఓకేనండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాగే ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. అలాగే మన వీడియోని కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే అండి. అందరికీ బాయ్.